ఏపీలో 81.86% పోలింగ్ నమోదైందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సాయంత్రం 4 గంటల తర్వాత చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో పోలింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగిందన్నారు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా 3500 పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందన్న ఆయన రాత్రి 2 గంటలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందన్నారు. తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. 3500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 they voted in all the 25 parliamentary constituencies. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అక్కడ 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో దట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్. సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్. ఇది దిస్ కమ్స్ టు అంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64 lakh. ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69 lakh. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. నౌ దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెంటీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది. ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నా దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతోపాటు 85 ప్లస్ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ, పోస్టల్ బ్యాలెటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82%కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాం. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్
almost very near to the actual estimate. So 81.8% is the final voting. And I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. ఇది లాస్ట్ 4 ఫేజెస్లో 5 ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా, పార్లమెంట్ ఫేజ్ ఉన్నా తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్నా, దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, విచ్ ఇస్ 80.3% ఉంది. సో అవర్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్, లాస్ట్ టైమ్ I had told in many video conferences and I have my both the colleagues with me. So again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach avtamu, 82% reach avtamu, and very near to 82% we have reached. So credit goes to my colleagues and my all the collectors and teams which are there in the districts. Urban areas lo kuda increase ayindi, it's a very good sign. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో 67 నుంచి 71. సో దట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్, వీల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్సో. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా 2019లో 2,62,000 పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్. ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ 4.97 lakh ఉంది. లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ 56,000. సో అది మనం కొద్దిగా జాగ్రత్త ఉన్నాం ఈసారి. లెట్ us hope that employees have not made any mistake during this time.